శివకుమారో మళ్ళీ వస్తనయ్యా మారిపోయిన కాడనే పొద్దు పోతే నన్ను ఎదురు చూడగయ్యా మరి వెనక ముందర పొద్దు పోతే నన్ను ఎదురు చూడగయ్యా మరి వెనక ముందర పొద్దు పోతే నన్ను ఎదురు చూడగయ్యా మారిపోయిన కాడనే పొద్దు పోతే నీ పాయలేదయ్యా శివకుమారు మళ్ళీ వస్తనయ్యా రమ్మంటున్నారు వస్తనయ్యో శివకుమారు మళ్ళీ వస్తనయ్యా మారిపోయిన కాడనే పొద్దు పోతే నీ పాయలేదయ్యా మారిపోయిన కాడనే పొద్దు పోతే నీ పాయలేదయ్యా ముందర పొద్దు పోతే నన్ను ఎదురు చూడగయ్యా వెనక ముందర పొద్దు పోతే నన్ను ఎదురు చూడగయ్యా శివకుమార్ గారికి తన భార్య అయినటువంటి బుంగ సరళమ్మ ఏ విధంగా చెప్తున్నదంటే నేను చేసిన కష్టం చింతన ఉన్నది దేవులాడకయ్యో శివకుమారు దేవులాడకయ్యా చేసిన కష్టము ఇంతను ఉన్నది దేవులాడకయ్యో శివకుమారు దేవులాడకయ్యా లేదు మన బ్రతుకులు కడవా చింతలు వేడయ్యా ఏ బాధ లేదు మన బతుకులు వీడయ్యా ఏ బాధ లేదు మన బ్రతుకులు కడవా చింతలు వేడయ్యా ఏ బాధ లేదు మన బతుకులు కడవా చింతలు వీడయ్యా కొడుకు బిడ్డలను కొడుకు బిడ్డలను కలిసి ఉండమని వాళ్ళకు చెప్పయ్యో శివకుమార్ వాళ్ళకు చెప్పయ్యా కొడుకు బిడ్డలను కలిసి ఉండమని వాళ్ళకు చెప్పయ్యో శివకుమార్ వాళ్ళకు చెప్పయ్యా వెళ్ళిన వెంటనే దేవుని కలిసి మళ్ళీ వస్తనయ్యా నేను వెళ్ళిన వెంటనే దేవుని కలిసి మళ్ళీ వస్తనయ్యా వెళ్ళిన వెంటనే పని అయిపోతే మళ్ళీ వస్తనయ్యా నేను వెళ్ళిన వెంటనే పని అయిపోతే మళ్ళీ వస్తనయ్యా మన చుట్టాలందరూ బంధుమిత్రులు చుట్టాలందరూ చూడవసరు లేదని చెప్పయ్యో సరళమ్మ రాదని చెప్పయ్యా మన చుట్టాలందరూ చూడవసరం లేదని చెప్పయ్యో సరళమ్మ రాదని చెప్పయ్యా మరి వచ్చిన వారికి వందనాలని తెలియజెప్పవయ్యా మరి వచ్చిన వారికి వందనాలని తెలియజేయవయ్యా మరి వచ్చిన వారికి నా వందనాలని చెప్పవయ్యా మరి వచ్చిన వారికి నా వందనాలని చెప్పవయ్యా మరి ఇల్లో వాకిలి పిల్లల చూసి ఇల్లో వాకిలి పిల్లల చూసి మురిసిపోతినయ్యా చాలా మురిసిపోతినయ్యా
తన భర్త అయినటువంటి శివకుమార్ గారితో తన యొక్క దాంపత్య జీవితాన్ని ఏ విధంగా గడిపిందో కానీ పచ్చని పందిట్ల వేద మంత్రాల సాక్షిగా తోడుగా నీడగా ఉండాలని ప్రమాణాలు చేసి 33 కోట్ల దేవతల సాక్షిగా పంచభూతాల సాక్షిగా ప్రమాణాలు చేసి పోతూ ఏ విధంగా అయినా తలుచుకుంటున్నదంటే అరే పచ్చని పందిట్లోనే ఉన్న